హాయ్, వెల్కమ్ టు హరీష్ కోచింగ్ సెంటర్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ తెలుగులో సెవెంత్ లెసన్లో ఉండడం అనేది జరిగింది. చూడండి, ఏంటి ఒక సెవెంత్ లెసన్ అంటే పద్య రత్నాలు. ఈ యొక్క సెవెంత్ లెసన్ ఏంటి అంటే పద్య రత్నాలు. దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే నైతిక విలువలు. ప్రక్రియ ఏంటి అంటే పద్యాలు. చూడండి, పద్య రత్నాలు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే నైతిక విలువలు. దీని యొక్క ప్రక్రియ ఏంటి అంటే పద్యాలు. ఓకే, ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. చూడండి పద్య రత్నాలు. ఓకే, ఇతివృత్తం నైతిక విలువలు అని చెప్పాం, ప్రక్రియ పద్యాలు. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ చూడండి, డయాగ్రామ్స్ ఇచ్చారు మనకి. వీటిని చూసి వీటి గురించి మనల్ని మాట్లాడమన్నది జరిగింది. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చిత్రంలో సన్నివేశాల గురించి మాట్లాడండి. పిల్లలు ఏం చేస్తున్నారు, పెద్దవారితో మీరు ఎలా మాట్లాడాలో చెప్పండి. ఇది ఇక్కడ ఇచ్చింది. నెక్స్ట్ చూడండి, లెసన్లోకి వెళ్తే పద్యాలు. చూడండి, ఇక్కడ పద్యాలు అనేవి ఇవ్వడం జరిగింది. మనకి అర్థాలు అనేవి ఇంపార్టెంట్. ఈ యొక్క లెసన్లో మనం ఓన్లీ అర్థాలు మాత్రమే డిస్కస్ చేద్దాం. పద్యం మీరు నార్మల్గా చూడండి. ఓకే, ఇది ఓకే. చూడండి, ఇక్కడ అనగననగా అంటే పాడగా, అతిశయించు అంటే అభివృద్ధి చెందు, వేము అంటే వేప, సాధనము అంటే అభ్యాసం అనమాట. సమకూరు అంటే నెరవేరు, ధర భూమి వెల. ఓకే, ఇది మనకి ఇచ్చింది. చూడండి, ఓ వేమ పాడగా రాగం అనేది అభివృద్ధి చెందుతుంది. తినగా వేపకు కూడా తినడానికి తీయగా ఉంటుంది. అలాగే బాగా సాధన చేస్తే ఎంతటి కష్టమైన పని అయినా తేలిగ్గా చేయగలుగుతామని వేమన చెప్పడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ తర్వాత చూడండి, తర్వాత పద్యం. నెక్స్ట్ బహుళ అంటే అనేక, కావ్యములు అంటే గ్రంథాలు, పరికించు అంటే పరిశీలించు, శబ్దఛాయము పదాలు సమూహం. ఓకే, పదాల సమూహం. సహనము ఓర్పు, అబ్బు అంటే అలవాటు. ఇక్కడ చూడండి ఏమని చెప్పారంటే ఈ ఒక పద్యం భావం. ఓ వేమ, ఇది వేమన రాశారు. చూడండి, ఓ వేమ అనేక రకాల గ్రంథాలు చదివి ఉండవచ్చు, ఎన్నో మాటలు మాట్లాడడం ఉండవచ్చు, కానీ ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా కష్టమైన పని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఓర్పును అలవర్చుకోవాలి. ఓకే, ఓర్పుగా ఉండడం అనేది నేర్చుకోవాలని చెప్పడం జరిగింది. తర్వాత చూడండి, ఇది కూడా చదువు గురించి వేమన రచించాడు. చదువు అంటే విద్య, చదవకున్నా నేర్చుకోకపోతే సౌఖ్యం సుఖం, సరసుడు మంచిని గ్రహించగలవాడు, మర్మము సారం భావం రహస్యం. చూడండి, ఇక్కడ ఏం చెప్పారంటే ఓ వేమ, మనం సుఖంగా జీవించాలి అంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడే అన్నిటినీ చక్కగా గ్రహించగలుగుతాడు. అందుకే చదువు సారం తెలుసుకొని చదవటమే నిజమైన చదువు. దాన్ని అర్థం చేసుకొని చదవాలి అని చెప్పడం జరిగిందనమాట. చూడండి, తర్వాత ఇది కూడా వేమన రచించడం అనేది జరిగింది. ఐకమత్యం ఒక్కటే అనే పదాలతో మొదలైంది. ఇది ఐకమత్యం అంటే కలిసి ఉండటం, ఆవశ్యకం అంటే అవసరం. ఇక్కడ నెక్స్ట్ ఎప్పుడు అంటే ఎల్లప్పుడూ, బలిమి అంటే బలం. చూడండి, బలిమి అంటే బలం. ఏం చెప్పారు చూడండి, ఓ అమ్మ, ఐకమత్యం ఒక్కటే ఎప్పుడు అవసరం. దాని బలం వల్ల ఎంతటి ప్రయోజనమైనా చేకూరుతుంది. గట్టి వర్గాలు బలహీనమైనవి అయినా వాటన్నిటిని కలిపి వెంటి పేనితే అది ఒక పెద్ద ఏనుగును కట్టవచ్చు. అంటే దాంతో ఒక పెద్ద ఏనుగును కట్టవచ్చు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఫిఫ్త్ పద్యం. తర్వాత కమలములు అంటే తామర పూలు, కమలాప్తుడు అంటే సూర్యుడు, తామరలకు మిత్రుడు అని చెప్తాం. రశ్మి అంటే కిరణము, వేడి. సోకి అంటే తాకి లేదా తగిలి. నెలవు అంటే చోటు. ఓకే, నెక్స్ట్ చూడండి, సుమతి శతకం ఇది. ఓకే, తామరలు తమ నివాసమైన నీటిని వదిలితే తమ మిత్రుడైన సూర్యుని వేడి చేత వాడిపోతాయి. అలాగే మానవులు కూడా తమ స్థానాన్ని వదిలి ఉండకూడని చోట ఉంటే తన మిత్రువులే శత్రువులు అవుతారు. ఇది నిజం. అది అక్కడ యొక్క పద్యం యొక్క భావం. చూడండి, ఇక్కడ లావు గల వాణి కంటెను అని ఒక పద్యం ఇచ్చారు. సుమతి శతకం ఇది కూడా. చూడండి, సుమతి
మంచి బుద్ధి కలవాడు. లావు అంటే బలం, శక్తి. భావింపగా, ఆలోచింపకుండా అని. నీతిపరుడై, తెలివి గలవాడై. గ్రావం, కొండ. గజము, ఏనుగు. మామటివాడు, ఏనుగును నడిపించేవాడు. మహి అంటే భూమి. చూడండి ఇక్కడ. సుమతి, శరీర బలం ఉన్నవాడి కంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు. ఎలాగంటే కొండలాగా ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలేలగా లొంగ తీసుకొని నడిపిస్తాడు కదా అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. కలిమి గల లోబి కన్నను అని ఒక పద్యం ఇవ్వడం జరిగింది. కలిమి అంటే సంపద, లోబి పిసినారి, విలసిత మగ చక్కగా, పేద పేదరికం, వితరణి అంటే దాత, చెలిచలమ మంచినీటి గుంట, కులనిధి ఎక్కువ నీరు కలిగినది. చూడండి ఇక్కడ, కులనిధి ఎక్కువ నీరు కలిగినది. అంబూది సముద్రం, అంబూది సముద్రం. చూడండి, ఇది గువ్వల చెన్నకు సంబంధించింది. ఓ గువ్వల చెన్న, ధనవంతులైన పిసినారి కంటే దాన గుణం గల పేదవాడే మేలు. ఎలాగంటే అపారమైన నీరు ఉండే సముద్రం కంటే మంచి నీరు అందించే చిన్న గుంట మంచిది కదా అని. ఓకేనా, మంచి నీరు అందించే ఒక చిన్న గొయ్య ఏదైతే ఉందో సముద్రంతో కంపేర్ చేస్తే ఆ యొక్క గొయ్య గొప్పది కదా అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్. దేశ సేవ కంటే దైవార్చన లేదు అంటే ఇక్కడ ఒక పద్యం చదవండి. అర్చన అంటే పూజ, సేవ. స్వార్థపరత అంటే అన్నీ తనకే కావాలనుకోవడం. చావు, మరణం, చావటం. లేదా సానుభూతి, దయ కలిగి ఉండటం. స్వర్గం, సుఖం. ఓ తెలుగు బాల, దేశానికి సేవ చేయడం అంటే మించిన దైవ పూజ లేదు. అలాగే అన్నీ తనకే కావాలనుకోవడానికి మించిన చావు లేదు. ఇతరుల పట్ల జాలి కలిగి ఉండడమే స్వర్గం అని చెప్పడం జరిగింది. ఓకేనా, ఇతరుల పట్ల జాలి కలిగి ఉండటం కంటే మించిన స్వర్గం లేదు అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్. చూడండి, సంపదలు తెచ్చు అని అక్కడ ఒకటి పద్యం ఇచ్చారు. ఇచ్చకములు అంటే ప్రియమైన మాటలు. చూడండి ఇక్కడ, ఇచ్చకములు అంటే ప్రియమైన మాటలు. ఆప్తవరులు అంటే హితువులు. కాచు అంటే చూచు, కాచు అంటే చూడడం అనమాట. చెలిగాండ్రు అంటే స్నేహితులు. చూడండి, మనం సంపదతో తొలతూగుతూ ఉన్నప్పుడు అన్న, తమ్ముడు ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పలకరిస్తారు. అలా కాకుండా మనం కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించేవాడు నిజమైన స్నేహితుడు అనే భావంతో ఈ యొక్క పద్యం అనేది రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, కవి పరిచయం. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి మనకి కవి ఎవరు అంటే వేమన. 17-18 శతాబ్దాల మధ్య కాలం వాడు. కడప జిల్లాకు చెందిన వారని చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు. జన్మస్థలం వేమన యొక్క సమాధి అనేది అనంతపురం జిల్లాలోని కదరి ప్రాంతంలో కటారుపల్లిలో ఉండడం అనేది జరిగింది. వేమన యొక్క సమాధి అనేది ఎక్కడుందో చూడండి, అనంతపురం జిల్లాలో కదరి ప్రాంతంలో కటారుపల్లిలో ఉండడం అనేది జరిగింది. ఈయన రచించిన శతకం ఏ శతకం అంటే వేమన శతకం. ఓకే, నెక్స్ట్ వన్. కవి బద్దెన 13వ శతాబ్దానికి చెందిన కవి. శతకం ఏంటి అంటే సుమతి శతకం. సుమతి శతకం ఎవరిది అంటే బద్దెన గారిది. గుర్తుపెట్టుకోండి. ఈయన ఏ శతాబ్దానికి చెందిన వ్యక్తి అంటే, ఏ కాలానికి చెందిన వ్యక్తి అంటే 13వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. తర్వాత గువ్వల చెన్నడు. చూడండి, క్రీస్తు శకం 17-18 శతాబ్దాలకు చెందిన కవి. కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం. కడప జిల్లాలోని రాయచోటి యొక్క జన్మస్థలం. ఈయన యొక్క మకుటం ఏంటి అంటే గువ్వల చెన్న అనే మకుటంతో ఈయన పద్యాలు రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఓకే, 4/8/1912లో జన్మించడం అనేది జరిగింది. 12/6/1992లో మరణించారు. గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలంలో కొమ్మూరు గ్రామంలో ఈయన జన్మించడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే 4/8/1912వ సంవత్సరంలో జన్మించారు. ఈయన యొక్క రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన వాక్యాలు రచించారు. చూడండి, జంధ్యాల పాపయ్య శాస్త్రి విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ వంటి రచనలు అనేవి చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, దువ్వూరి రామిరెడ్డి. ఈయన నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఈయన 9/11/1895లో జన్మించడం అనేది జరిగింది. 9/11
1895లో జన్మించడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ 11/9/1947లో మరణించడం అనేది జరిగింది. ఈయన యొక్క రచనలు కృషివలుడు, జలందాగన, గులాబీ తోట, పానసాల ఈయన యొక్క రచనలు. దువ్వూరి రామిరెడ్డి. నెక్స్ట్ ఇవి చేయండి. వినడం, ఆలోచించి మాట్లాడడం, పద్యాన్ని రాగయుక్తంగా పాడమని చెప్పడం జరిగింది. నిజమైన స్నేహితుడు ఎవరు? ఇలా యొక్క పద్యం యొక్క భావనల ఆధారంగా మనకి ప్రశ్నలు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చదవడం, వ్యక్తపరచడం. క్రింది పద్య పాదాలను చదవండి. పాఠంలోని పద్యాలతో గుర్తించి గీత గీయమన్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఓ గువ్వల చెన్న, ధనవంతుడైన పిసినారి కంటే దానగుణం గల పేదవాడు మేలు. ఎలాగా అంటే, అనంతమైన ఉప్పు నీరు ఉన్న సముద్రం కన్నా తాగడానికి పనికి వచ్చే మంచినీరు ఉన్న చిన్న గొయ్య మంచిది కదా. పై పేరాలో ఉన్న ద్విత్వ సంయుక్త అక్షరాలను గుర్తించి రాయమన్నారు ఇక్కడ. ఓకేనా. ఇక్కడ ద్విత్వ అంటే సేమ్, దానికి సేమ్, ఏ హల్లుకి ఆ హల్లు ఒత్తు రావడం. సంయుక్తము అంటే ఒక్క హల్లుకి వేరొక ఒత్తు రావడం అనమాట. ఓకేనా, ఒక హల్లుకి వేరొక ఒత్తు రావడం. దానగుణం గల పేదవాడిని కవి దేనితో పోల్చాడు? మంచి నీటి గుంటతో పోల్చడం అనేది జరిగింది. కవి ధనవంతులైన పిసినారి కంటే ఎవరు మేలని చెప్పారు? ధనవంతమైన పిసినారి కంటే దానగుణం కలిగిన పేదవాడు బెటర్ అని చెప్పడం జరిగింది. ఓకేనా. ఇక్కడ అంబోధి అనే పదానికి అర్థం. అంబోధి అంటే ఏం చెప్పాం మనం? సముద్రం అనేది చెప్పడం జరిగింది. సముద్రం. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పై పేరా చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. చూడండి, పిల్లలు తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి. చూడండి, తెలుగులో మొదటి కవయిత్రి ఎవరు అంటే తాళ్ళపాక తిమ్మక్క. ఈమె అసలు పేరు తాళ్ళపాక తిరుమలమ్మ, తాళ్ళపాక అన్నమాచార్యుల భార్య. చూడండి, వీడి యొక్క అసలు పేరు ఏం పేరు అంటే తిరుమలమ్మ. ఈవిడ ఎవరు అంటే అన్నమాచార్యులు గారి భార్య అనమాట. ఈమె సుభద్ర కళ్యాణం అనే వాక్యాన్ని రాసింది. చూడండి, ఇక్కడ సుభద్ర కళ్యాణం అనే కావ్యాన్ని రాసిన వ్యక్తి ఎవరు అంటే తాళ్ళపాక తిమ్మక్క. ఈ కావ్యం తేట తెలుగు పదాలలో ఉంటుంది. ఓకే, ఇది ఓకే, తేట తెలుగు పదాలతో ఉండడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ చూడండి, తాళ్ళపాక తిమ్మక్క అన్నమాచార్యుల భార్య. అవును. తర్వాత సుభద్ర కళ్యాణాన్ని తిక్కని రాశాడు. కాదు. తెలుగులో మొదటి కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క. కరెక్టే. సుభద్ర కళ్యాణం తేట తెలుగు పదాలతో చెప్పబడింది. కరెక్టే. పదజాలం చూడండి, ఇక్కడ ఈ పదాల్లో దాగి ఉన్న పదం రండి. ఇక్కడ చూడండి, సుమతి, సుమ ప్లస్ మతి అని ఇవ్వడం జరిగింది. మైదానం అంటే ఏం చెప్పచ్చు? మైనా ప్లస్ దానం, లేదా మీన్ దాగి ఉన్న పదం చెప్పడం అనేది. వానరం, వాన ప్లస్ వరం, వానరం. వసతి, వసుధ ప్లస్ సతి. గోదావరి, గోధుమ ప్లస్ దారి. ఇలా మనం ఇందులో ఉన్న పదాలను బయట చెప్పగలగాలి. ఓకేనా, ఇలా దాగి ఉన్న పదం. ఓకే, పదాల ఆధారంగా సొంత వాక్యాలు రాయమన్నారు. వేము చేదు, వేము చేదుగా ఉంటుంది. మిత్రుడు సహాయం, మంచి మిత్రుడు సహాయం కలిగి ఉంటాడు. ఇలా మన ఇష్టం ఎలాగైనా రాయొచ్చు. జతపరచమని చెప్పించాడు ఇక్కడ. చూడండి, ఇది మనకి జతపరచమని చెప్పించింది. పాత రేడియోలో పాటలు వినవచ్చు, నేటి టెలివిజన్లో నీతి పంచులు, కొత్త ఫోన్నందు కోరుకున్నది దక్కును, తర్వాత నేటి బాల. ఓకే, ఇలా మనం జత చేసాం. నెక్స్ట్ స్వీయ రచన. ఈయన ఎవరు అంటే వేమన గారు. బహుళ కావ్యాలను బరికించవచ్చు, ఇలా వేమన చెప్పడం జరిగింది. ఓకే, సృజనాత్మకత యొక్క కథను మనం పూరింపగలగాలి. ఓకే, ఒక అడవిలో జంతువులన్నీ స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు ఏమైంది? అలా మొత్తం పందెం వేసుకుంటాయి. తాబేలు పందెం, ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. ప్రశంసలు, భాష. చూడండి, ఇక్కడ ఈ వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలను గమనించమన్నాడు ఇక్కడ. చూడండి జాగ్రత్తగా. అమ్మ అన్నం వండింది, నాన్న బజారుకు వెళ్ళాడు, అమ్మమ్మ కథ చెప్పింది, చెల్లి జాంపండు కోసింది. చూడండి, పైన ఇక్కడ తెలిపిన పదాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అమ్మ, నాన్న, అమ్మమ్మ, చెల్లి చేసిన పనులను తెలియజేసే కదా. ఇలా పనిని తెలియజేసే పదాలు ఏమన్నా అంటే క్రియాపదాలు అంట.
చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకు కొన్ని ఇచ్చాడు. చేశాడు, తిన్నారు, కోసింది, చూసింది, వెళ్తాడు, వస్తాడు, చెప్పుతాడు, వండుతాడు, చేస్తారు, గీసింది మొదలైన పదాలను ఏమంటాం అంటే క్రియాపదాలు అంటాం. ఓకేనా. నెక్స్ట్ క్రియాపదాలు ఎప్పుడు ఎలా మారుతాయో చూడమన్నాడు ఇక్కడ. చూడండి, నేను అన్నం తిన్నాను. చూడండి నెక్స్ట్, మేము అన్నం తిన్నాము, నీవు అన్నం తిన్నావు, మీరు అన్నం తిన్నారు. చూడండి ఎలా మారుతున్నాయో. వాడు అన్నం తిన్నాడు, ఆమె అన్నం తిన్నది, వాళ్ళు అన్నం తిన్నారు, అవి అన్నం తిన్నాయి. ఇలా. నెక్స్ట్ అందమైన పాట. చూడండి ఈ మాసపు పాట మనకి ఇవ్వడం జరిగింది. అందమైన పాట. చూడండి, ఆవు పాల వంటది అందమైన పాట, పుట్ట తేనె వంటిది చిట్టి పాప మాట. నెక్స్ట్ అమ్మ పాట పాపలకు కమ్మని చెవివిందు, బొమ్మలాట పాపలకు కమ్మని కనువిందు, పాటలతో ఆటలాడు పాపాయిల చెలిమి, దేశమాత మనసులోని ఆశలకే బలిమి, పాట పాడి బుద్ధి పాప పరవశమందాలి, మాటలాడి ముద్ది పాప మనుగడ సాధించాలి, అందాలను చందాలను పందిరిగా వెయ్యాలి, అందులోన లతలేవో అల్లుకుంటూ పోవాలి, కన్న తల్లి ముద్దుల్లోని వెన్నెలారగించాలి, కన్న తండ్రి ముద్దులోని వెన్నెల వెలిగించాలి, చదువులో సారమెల్ల సాధనలో నిలపాలి, తెలుగువాని తీయదనము నలుమూలలా తెలపాలి అంటూ చూడండి ఈ యొక్క ఈ మాసపు పాటను రాసింది ఎవరు అని అంటే జీవి సుబ్రహ్మణ్యం. చూడండి ఈ యొక్క ఈ మాసపు పాట అందమైన పాట అనే దానిని రాసింది ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం. ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం. విద్వాంసులు, విమర్శకులు తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారంట. చూడండి, వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రచనలు చేశారు. ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం. 1935లో జన్మించడం జరిగింది. చూడండి, 10/9/1935లో జన్మించారు. 15/8/2006లో మరణించడం అనేది జరిగింది. చూడండి ఈ మాసపు కథ దిలీపుని కథ, పురాణ కథ. ఈ యొక్క దిలీపుని కథ అనేది ఏంటి అంటే పురాతన కథ. చూడండి, దిలీప్ మహారాజుకు సంతానం లేదు. ఆయన భార్య సుదక్షిణాదేవి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క దిలీప్ మహారాజుకు సంతానం లేదు. ఈయన యొక్క భార్య ఎవరంటే సుదక్షిణాదేవి. ఓకే. నెక్స్ట్ చూడండి, తన బాధను గురువైన వశిష్ఠునికి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ యొక్క వశిష్ఠుడు నందిని అనే ఆవుని మనోడికి ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. మనోడు రోజు ఏం చేస్తాడంటే ఈ యొక్క దిలీపుడు ఆ ఆవుని దగ్గరుండి కాపాడుకోవడం అనేది జరుగుతుంది, మేతకి తీసుకెళ్ళడం వల్ల. ఒకరోజు సడన్గా ఏమవుతుంది అంటే ఒక సింహం అనేది ఈ ఆవుని తినాలనుకుంటుంది. అయితే ఈ యొక్క రాజు ఏం చెప్తాడు అంటే ఈ యొక్క ఆవుని వదిలిపెట్టి ఆయన్ని తినమని చెప్తారు. అయితే అక్కడ సింహం ఏమని చెప్తుంది అంటే, నువ్వు రాజువు కదా, ఈ ఒక్క ఆవు పోతే ఏంటి, 100 ఆవులన్నా తీసుకురాగలవు, నువ్వేంటి ఎలా చేస్తున్నావు అని చెప్తే ఆయన ఇక్కడ ఒక మాట చెప్తాడు అనమాట. ఏంటి చూడండి ఆ మాట అంటే, చూడండి, ఓ రాజా, చూడండి ఇక్కడ ఏమని చెప్తాడంటే, ఒక గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అని దిలీపుడు చెప్తాడు అని వినయంగా బదిలిస్తాడు. ఓకే. చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓ గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలనని చెప్పింది ఎవరు అంటే దిలీపుడు అనమాట. అయితే ఈ యొక్క సింహం సరే అంది. రాజు కళ్ళు మూసుకుంటాడు, పూలవర్షం కురుస్తుంది. దేవతలు ఈయనకి ఈ యొక్క ధర్మాన్ని పరీక్షించడం కోసం టెస్ట్ పెట్టడం అనేది జరిగింది. ఇది యొక్క దిలీపుని కథ. ఓకే. అయితే మన క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.